జై శ్రీరామ్ వందే మాతరం. నేను మీ పులమూరు నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇది యాదగిరిగుట్ట దేవాలయానికి పోయే దారిలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమన్నా లింక్ ఉందా? ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం రండి. స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయం మరొక ప్రత్యేకత ఏమిటంటే 10 అవతారాలు మనకి ఈ ప్రాంగణంలో మొత్తం చూపించడం జరిగింది. ఇది మొత్తం పాలరాతితో తయారు చేయడం జరిగింది. ఇక్కడ మొదటగా మత్స్యావతారము, రెండవది కూర్మావతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది శ్రీ నరసింహ అవతారం, ఐదవది వామనావతారం, ఆరవది శ్రీ పరశురామ అవతారం, ఏడవది శ్రీరామ అవతారం, ఎనిమిదవది శ్రీ బలరామ అవతారం, తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారం, చివరగా 10వ అవతారం రానున్న అవతారం కల్కి అవతారం. ఈ స్వర్ణగిరి దేవాలయం 2024లో ప్రారంభం జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఈ దేవాలయాన్ని మానేపల్లి రామారావు గారు నిర్మాణం చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు మానేపల్లి జ్యువెలర్స్ పేరుతోన ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. కారణం ఏమంటే, మానేపల్లి రామారావు గారి భార్య విజయలక్ష్మి గారికి 2016లో ఒక ప్రమాదం జరిగి వారు కోమలోకి వెళ్ళడం జరిగింది. వారికి ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేయించినప్పటికీ వారికి ఆరోగ్యం బాగుకాని పరిస్థితిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు వారు తీసుకున్న వెంబడే వారి ఆరోగ్య స్థితి మెరుగవడం కారణంగా వారు దేవునిపైన నమ్మకంతో ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడం కొరకు వాళ్ళు పూనుకోవడం జరిగింది. సుమారుగా 7 సంవత్సరాలు ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేయడానికి వారికి సమయం పట్టింది. ఇది యాదగిరిగుట్ట పోయే దారిలో హైవేకు కిలోమీటర్న్నర దూరంలో ఉన్నది. చాలా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉచిత దర్శనం ఉంది. దాంతోపాటు 300 రూపాయలు ఎంట్రీ దర్శనం ఉంది. దాంతోపాటుగా 500 రూపాయల ఎంట్రీ దర్శనం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నది. ఇక్కడ శిల్పకళ కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నది. 22 ఎకరాలలో విస్తీర్ణంలో నిర్మాణం చేసినటువంటి ఈ దేవాలయం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు లైవ్లో ఇక్కడ మనకు స్క్రీన్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకోవడం ద్వారా 2016లో ప్రారంభమై దాదాపుగా 7 సంవత్సరాలు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయడానికి సమయం పట్టినది. 2024లో ఈ దేవాలయం పూర్తి నిర్మాణం చేసుకోవడం జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఇక్కడ దేవాలయము ప్రారంభోత్సవం అయితే చేసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ దేవాలయానికి సంబంధము ఈ రూపకంగా ఏర్పడి ఉన్నది. ఈ దేవాలయాన్ని పూర్తిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అంకితము ఇవ్వడం జరిగినది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఉన్నది. రాతితో తయారు చేసినటువంటి ధ్వజస్తంభం. ఇక్కడ గరుడ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేవాలయ దర్శనం కంటే ముందే మనకు కనిపిస్తుంది. ముందులో మనకు ఎత్తైన హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాటు దాదాపుగా 12 అడుగుల ఎత్తున్నది. దాంతోపాటు స్వామివారికి కుడివైపుగా పద్మావతి అమ్మవారి విగ్రహం ఉన్నది. ఎడమవైపుగా శ్రీ ఆండాలమ్మవారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా లోపల దేవాలయ ప్రాంగణంలో అయితే మనకు కనిపిస్తూ ఉన్నది.
దర్శనానికి చాలామంది ఇక్కడి భక్తులు చాలా మటుకు యాదగిరిగుట్ట పోయే వాళ్ళు కానీ వరంగల్ పోయే దారిలో కానీ చాలామంది ఇక్కడ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్టయితే శిల్పకళ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా దక్షిణ భారతదేశ శైలిలో ఇక్కడ నిర్మాణం అయితే చేయడం జరిగింది. అది రాజగోపురం కావచ్చు, లోపల గర్భగుడి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అదే రకంగా హనుమాన్ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉన్నటువంటి విగ్రహము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి 12 అడుగుల ఎత్తు ఉండడము ఇక్కడ మరొక అద్భుతం. చిన్న కోనేరు మధ్యలో నారాయణ స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ కోనేరులో నారాయణ స్వామి విగ్రహం ఉన్నది. జలనారాయణ స్వామి సన్నిధి అని అంటారు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉన్నది. కోనేరు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే దర్శనం పూర్తయింది. దర్శనం అయితే చాలా బాగున్నది. వీడియో తీయడానికే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు పర్మిషన్ కావాలంటున్నారు. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. భారత్ మాతకి జై.